జిల్లా అనకాపల్లి పట్టణంలో 84వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొని గడప గడపకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని పేర్కొన్నారు. ఏ వీధిలో చూసినా జనసందోహంతో భరత్కు మంగళహారతులు పడుతున్నారు. ఈ ప్రచారంలో భరత్కు జనం నుంచి మంచి విశేష స్పందన లభిస్తుంది. ఏదేమైనా మరోసారి ఫ్యాన్ గాలి ప్రబంధం సూచిస్తుందని, ఈ జనసందోహాన్ని చూస్తే అర్థమవుతుందని మలసాల భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అమ్మా ఇంట్లో తీసుకోండి. గడప గడపకి ప్రచారంలో భాగంగా అనకాపల్లి 84వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. అనకాపల్లి 84వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా వైభవంగా ఈ గడప గడపకి కార్యక్రమం ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలుపెట్టడం జరిగింది. దీనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున పూర్తిగా మద్దతు లభించి ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతి గడపకి వెళ్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు చేసిన మంచి కానీ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే మాట, మేము మా కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం. రేపు మే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపిస్తాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా బూన్ ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే 84వ వార్డు ఇన్ఛార్జ్ రాఘవ గారికి, ఇక్కడ నాయకులు నాయుడు గారు, రమేష్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విధంగానే రానున్న 50 రోజులు కూడా ఈ గడప గడపకి ప్రచారం ఇంతే ఉత్సాహంగా చేస్తారని కోరుకుంటున్నాను.